దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్యము యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనము. వారు భోజనము చేయిచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించియుండెను. దేవుడి వాక్యము ద్వారా నేడును మనతో మాట్లాడి మనము ఆలోచనకర్త అయిన క్రీస్తు ఆలోచన చొప్పున జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ఒక క్రైస్తవ వేదాంతి, బాప్టిస్ట్ వేదాంతి అయిన జాన్ గిల్ ఒకసారి ఇలా అన్నాడు: సాతాను ఆలోచన కలిగిస్తాడు, అవకాశాన్ని కల్పిస్తాడు, చివరికి హృదయ భ్రష్టత్వాన్ని రేకెత్తిస్తాడు అని వ్యాఖ్యానించాడు. అవును, అపవాది ఆలోచన మాత్రము పుట్టించగలడు. చూడండి, ఎటువంటి వారి హృదయంలో ఆలోచన పుట్టిస్తాడు? ఆదాము అవ్వలు ప్రభు తినవద్దన్న పండును చూచి ఆశపడటం చూచాడేమో అపవాది. అది కనులకు రమ్యమైనదిగా, తినుటకు మంచిదిగా ఉండటం వారు మాట్లాడుకోవటం అపవాది గమనించాడేమో. అందుకనే వారి హృదయంలో ఆలోచన పుట్టించాడు. అపవాది ఆలోచన పుట్టించగలడు, కానీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళవలసిన వారు వెళ్ళింది ఆదాము అవ్వలే. ఆ పండును చూచింది ఆదాము అవ్వలే. తమ చెయ్యి చాచి ఆ పండును ఆ చెట్టు మీద నుండి కోసింది, తెంపింది వారే. అది తమ నోటి దగ్గరికి తీసుకుని భుజించింది వారే. అపవాది ఆలోచనిస్తాడు, కానీ దానిని అమలుపరిచేది ఆ మనుష్యుడే. యూదా హృదయంలో అపవాది ఆలోచన పుట్టించాడు. వెంటనే అది ప్రభువు దగ్గరికి వెళ్ళి ఒప్పుకొని ఉంటే ఎంత బాగుండేది. వెంటనే ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుంటే ఎంత బాగుండేది. వెంటనే అది అపవాది ఆలోచనని ఆత్మశక్తి చేత దానిని తన హృదయంలో నుండి బయటికి తీసివేసుకుని ఉంటే ఎంత బాగుండేది. ఆలోచన పుట్టించింది అపవాదే, కానీ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని అడిగింది యూదానే. అధికారుల యొద్దకు నడిచింది యూదా పాదాలే. వారితో బేరమాడింది ఈ యూదానే. ఆలోచన పుట్టించేది అపవాదైన, అమలు చేసేది ఆ వ్యక్తే. చూడండి, ఇంతకీ అపవాది ఎందుకు ఆలోచన పుట్టించాడో తెలుసా? యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం చూస్తే అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. అక్కడ ఇస్కరియోతు యూదా ఏమంటున్నాడు? వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను గనుక అలాగూ చెప్పెను అంటూ ఉన్నాడు. అంటే ఒక్కొక్క వెండి నాణెము, 2-3 వెండి నాణెములు దొంగిలిస్తూ అనేక దినములు ఈ విధంగా చేస్తూ వచ్చాడు. కాబట్టి ఒక్కసారిగా అధిక మొత్తంలో ధనము ఆశ చూపించి, డబ్బు ఆశ చూపించి అపవాది మోసం చేశాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, అందుకని చిన్న చిన్న విషయాల్లో మనం చాలా నమ్మకంగా ఉండాలి. చిన్న విషయాల్లో నమ్మకంగా లేని వారిని పెద్ద విషయాల్లో ఎలా నమ్మగలం? చిన్న విషయాల్లోనే కదా తప్పిపోతున్నాం, పర్వాలేదు అనుకుంటున్నామేమో. అది ఒకానొక రోజు ఎంతో బలమైన గొప్ప దుఃఖానికి కారణమవుతుంది. చిన్నగానే నేను దొంగిలిస్తున్నాను కదా, ఎవరూ చూడటం లేదు అనుకుంటున్నాడు ఇస్కరియోతు యూదా. అతడు దొంగిలించేది ప్రభువు చూస్తున్నాడు, అపవాది చూస్తున్నాడు. ప్రభువు క్షమిస్తూ ఉన్నాడు, అపవాది ప్రేరేపిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ వ్యక్తిగత జీవితానికి వస్తే చిన్న విషయాల్లో నమ్మకంగా ఉంటున్నావా? నీవు డబ్బులు ఖర్చు పెట్టే చిన్న విషయాల్లో, నీవు వ్యక్తిగత దైనందిన
ఆత్మీయ జీవితంలో, భక్తి జీవితంలో, నీ ఉద్యోగంలో, నీ పిల్లల ఎడల, నీ జీవిత భాగస్వామి ఎడల, నీవు పనిచేసే ఉద్యోగం ఎడల, నీవు ప్రభుత్వానికి కట్టాల్సిన పన్ను విషయంలో నమ్మకంగా ఉంటున్నావా? చిన్న చిన్నవే కదా అని అనుకుంటే చివరికి ఎంత గొప్ప ద్రోహము యూదా చేసేటట్లు తయారయ్యాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఆలోచన పుట్టించేవాడు అపవాది, కానీ అమలు చేసేవాడే ఆ వ్యక్తి. అపవాది ఎప్పుడూ కూడా కొమ్ములతో రాడండి. పెద్ద పెద్ద కొమ్ములు వేసుకుని రాడు, బలవంతం చేయడు, ఈడ్చుకుని పోడు. కానీ ఎంతో మృదువైన స్నేహితుని రూపంలో, ఎంతో ప్రేమగల బంధువు రూపంలో, లేదంటే బాగా సన్నిహితులైన తెలిసిన వారిలానే వచ్చి మన మేలు కొరకు, మన మంచి కొరకు, మన గొప్ప కొరకు, మన సంతోషం కొరకు ఆలోచన చెప్పినట్లుగా చెప్తాడు. ఏదెను వనములో జరిగింది అదే, ఇస్కరియోతు యోధా విషయంలో జరిగింది అదే, ఆకాను విషయంలో జరిగింది అదే, గెహజీ విషయంలో జరిగింది అదే. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నీ హృదయంలో ఎవరి ఆలోచనలు ఉన్నాయి? ఆలోచనకర్తగా పుట్టిన ప్రభువైన యేసు యొక్క ఆలోచన ఉన్నదా? లేదంటే ఇదిగో చీకటిలో యూదా హృదయంలో ఆలోచన పుట్టించిన అపవాది ఆలోచన ఉన్నదా? యూదా తన హృదయాన్ని అపవాది ఆలోచనకు తెరిచి ఉంచాడు, కాబట్టి అపవాది ప్రవేశించాడు. మనం అవకాశం ఇవ్వకపోతే, మనం ఎంటర్టైన్ చేయకపోతే, మనము అతనికి తలుపు తీసి ఉంచకపోతే అపవాది ప్రవేశించలేడు. ఆలోచనలు విత్తటానికి ప్రయత్నం చేస్తాడేమో కానీ అది ఫలించేటట్టు జరిగేది మన హృదయంలోనే. కాబట్టి మన హృదయాన్ని మనం భద్రపరుచుకోవాలి. మన ద్వారములు ప్రభువుకి తెరిచి ఉన్నాయా? వాక్యానికి తెరిచి ఉన్నాయా? అపవాదికి తెరిచి ఉన్నాయా? ఎలా ఉన్నాయనేది మనం జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి. చాలామంది బైబిల్ చరిత్రకారులు, పండితులు ఏమని చెబుతారంటే, ప్రభు అయిన యేసు యూదా ఆశించినట్లు ఉండలేదు గనక, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అంటున్నాడు గనుక, ఆయన రాజకీయమైన మెస్సయ్యగా లేడు గనుక, అపవాది తన పాదాన్ని, తన ఆలోచనను యూదా హృదయంలో బలంగా నాటాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక్కొక్కసారి నీవు అనుకున్నవి జరగలేదని విశ్వాసంలో వెనుతిరిగి అపవాదికి చోటిస్తున్నావేమో, దేవునిని విడిచి దూరమైపోతూ ఉన్నావేమో, దేవునికి విరోధంగా ప్రవర్తిస్తూ ఉన్నావేమో, దేవుడు లేడని అంటూ ఉన్నావేమో. ఇస్కరియోతు యూదా ప్రభు అయిన యేసు తాను ఆశించిన రీతిగా లేడు గనక ప్రభువును అప్పగించేశాడు. కాబట్టి నీవనుకున్నది ప్రభువు చేయటం లేదు గనుక, ఒకవేళ నీ విశ్వాసాన్ని అప్పగించేస్తున్నావేమో, భక్తిని అప్పగించేస్తున్నావేమో. ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం? అతని హృదయం కఠినమైపోయింది. ఎంత కఠినమైపోయిందంటే దేవుని వాక్యానికి, అది దేవుని వాక్యానికి కఠినమైన కొలది అపవాది యొక్క విత్తనానికి సారవంతంగా మారుతుందని అర్థం. దేవుని ఎడల కోపము, దేవుని ఎడల అవిశ్వాసము పెరిగే కొద్దీ అపవాదిపై విశ్వాసం పెరుగుతుందని, అపవాది ఆలోచన ఫలిస్తుందని అర్థము, ప్రియ సహోదరుడా, సహోదరి. కాబట్టి యూదా దేవుని యొక్క ఆలోచనను పక్కన పెట్టి, ఆలోచనకర్తగా వచ్చిన యేసును పక్కన పెట్టి, యేసును పక్కనే ఉంచుకుని అతడు అపవాది ఆలోచన వెంబడించాడు. సమీపముగా ఉన్నాము కదా అని మనం సురక్షితంగా ఉన్నామని కాదు. సమీపంగా ఉండటం కాదు, హృదయంలో ఉండాలి. అట్టి ఆత్మీయ జీవితం మనం కలిగి జీవించాలి. చూడండి, ఒక వైద్యుని దగ్గరికి వెళ్ళినప్పుడు అతడు కొన్ని మందులు రాసిస్తే అవి రోజంతా మన పాకెట్లోనూ, మన పక్కనే పెట్టుకుని ఉంటే ఉపయోగం ఏముంది? అవి లోపలికి తీసుకుంటేనే కదా. అదేవిధంగా రోజంతా దేవుని సన్నిధిలో ఉంటున్నామండి, రోజంతా బైబిల్ మా పక్కనే ఉంటుంది, రోజంతా మేము మా బైబిల్ని మాతోనే క్యారీ చేస్తాము అనుకుంటే సరిపోదు.
అది మన హృదయంలో ఉండాలి, మనలో ఉండాలి. చాలామంది ఆత్మీయ జీవితంలో సమీపంగా ఉంటారు కానీ హృదయంలోకి దాన్ని తీసుకోరు. ఆదివారం వస్తారు, వాక్యం వింటారు, సంతోషిస్తారు, ఇంటికి వెళతారు. సోమవారం ఏ వాక్యం చెప్పారో వారికే జ్ఞాపకం ఉండదు. ఎందుకంటే వారు తమ హృదయములలోనికి దాన్ని తీసుకోరు. దానికి తగినట్లుగా తమ జీవితాన్ని మార్చుకోరు. కాబట్టి దేవుని సన్నిధికి సమీపంగా ఉండటం కాదు, దేవుని సన్నిధి మన హృదయంలో ఉండాలి. దేవుని వాక్యానికి సమీపంగా ఉండటం కాదు, దేవుని వాక్యము చేత నిలువెల్లా నింపబడాలి. యోధా దేవునికి సమీపంగా ఉన్నాడు, కానీ తన హృదయంలో దేవుడు లేడు. ఇది చాలా సున్నితమైన మాట. యోధా ప్రభువుకు సమీపంగా ఉన్నాడు, కానీ ప్రభువు యోధా హృదయంలో లేడు. ఈ రోజున ప్రియ సహోదరుడా, సహోదరి, కేవలము సమీపంగా ఉన్నావా? హృదయంలో కూడా ప్రభు ఉన్నాడా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవా, యోధా పతనానికి కారణాలను మేము ధ్యానిస్తూ ఉన్నాము. ప్రభు అతడు సమీపంగా ఉన్నాడు కానీ అతని హృదయంలో నీకు స్థానం లేదని. ప్రభు అతని చేదైన హృదయంలో అపవాది విత్తనం నాటాడు. అపవాది విత్తనం మాత్రం నాటగలడు కానీ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళింది అతడేనని, అతని పాదములే నడిచి వెళ్ళాయని. ప్రభు అతడు ఆ భోజనపు బల్ల యొద్ద నుండి లేచి బయటకు వెళ్ళటం అతని స్వయం కృతాపరాధమేనని. ప్రభు అపవాది ఆలోచన పుట్టించగలడు కానీ కార్యరూపం దాల్చాలంటే మనిషే, ఆ శోధింపబడిన మనిషే సమస్తమును జరిగించాలని. ప్రభు ఆ పండు తినటానికి మంచిదని అపవాది చెప్పాడు కానీ చేయి చాచి దానిని తెంచి తిన్నది ఆదాము అవ్వలేనని. ప్రభువా, మేము ధ్యానిస్తూ ఉండగా ఎంత భయముతో, వణుకుతో, శ్రద్ధతో, భక్తితో నీ ఎదుట మేము జీవించాలో, నిత్యము నీ వాక్యమనే కంచెలో ఉండాలో, వాక్యము చేత మా హృదయములను భద్రపరచుకోవాలో మేము మరొకసారి జ్ఞాపకం చేసుకొని ఉండగా, అట్టి శ్రద్ధ కలిగిన, భక్తి కలిగిన, వినయము కలిగిన, విధేయత కలిగిన జీవితము మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ కృపలతో నింపి నడిపించండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలకు జ్ఞానము దయచేయండి. ప్రభువా, మిగిలిన ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న పిల్లలకు నీ సన్నిధి తోడుగా ఉంచండి. ప్రభువా, ప్రొఫెషనల్ స్టడీస్లో ఉన్న వారికి జ్ఞానం ఇచ్చి నడిపించండి. బలహీనులను బలపరచండి. ఆత్మీయ పరిణితి మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. యేసునామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.